లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు నేటి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను తీసుకున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 25,000 రూపాయల చొప్పున, మిగతా వారు అందరూ ఒక్కో నియోజకవర్గానికి 50,000 రూపాయల చొప్పున డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. దరఖాస్తు ఫారాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గాంధీ భవన్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కానుంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఈ రోజు నుండి అప్లికేషన్లు కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెబ్సైట్ లో ఈ అప్లికేషన్ ఫారాలు అందుబాటులో ఉంచారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఆశావహులు పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఎస్సీ, ఎస్టీ ఏదైతే ఉన్న వ్యక్తులకు సంబంధించి మాత్రం ఈ అప్లికేషన్ కి సంబంధించి 25,000 రూపాయల డీడీ తీసి ఆ డీడీతో పాటు అప్లికేషన్ ఫామ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇటు జనరల్ అభ్యర్థులకు సంబంధించి మాత్రం 50,000 రూపాయలు డీడీ చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆదేశాలు చేశారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు అంటే ఈ రోజు నుండి అప్లికేషన్ కి సంబంధించి ఆన్లైన్ లో చేసుకోవడానికి ప్రారంభమవుతుంది. అయితే ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకు తుది గడువు కూడా పెట్టారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఆశావాహుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్న నేపథ్యం. అదేవిధంగా నిన్న ఏదైతే కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సంబంధించిన సమావేశం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు కూడా సంబంధించిన ఫీల్డ్ కవర్ కూడా అందజేసిన నేపథ్యంలో సుమారు 170కి పైగా అభ్యర్థులు ఆశావాహులు కూడా దీనికి సంబంధించి ఫీల్డ్ కవర్ ని జిల్లా అంటే తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు అందించిన నేపథ్యంలో అభ్యర్థులు కూడా పెద్ద మొత్తంలో కూడా ఇటు అప్లై చేసుకోవడానికి పోటీ పడుతున్న పరిస్థితి. ఇటు ఏదైతే సీనియర్ నేతలు కావచ్చు, మరోవైపు ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, మరోవైపు రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో కూడా నిన్న సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సుదీర్ఘంగా దీపదాస మున్సి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు నుండి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తూ ఫిబ్రవరి 3వ తారీఖు చివరి తుది గడువు కూడా పెట్టారని చెప్పొచ్చు. దీపిక. శ్రీనివాస్, థ్యాంక్ యూ.